నార్మల్ వైట్ డిశ్చార్జ్కి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్కి ఏంటి డిఫరెన్స్ అనేది చూద్దాం. వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా వెజైనల్ డిశ్చార్జ్ వెజైనాలో ఉండే గ్లాండ్స్ నుంచి వస్తుంది, సర్విక్స్లో ఉండే గ్లాండ్స్ నుంచి సీక్రెట్ అవుతుంది. ఇది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే ఇది న్యాచురల్గా క్లీనింగ్ మెకానిజం అన్నట్టు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్స్ ఈ వెజైనల్ డిశ్చార్జ్తో వెజైనా డ్రై అవ్వకుండా చూస్తుంది అండ్ వేరే ఆర్గానిజమ్స్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎలాంటి టైంలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము అని అంటే నార్మల్ వైట్ డిశ్చార్జ్ వచ్చేసి అకార్డింగ్ టు ద మెన్స్ట్రల్ సైకిల్ వైట్ డిశ్చార్జ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మెన్సెస్ అంటే మెన్సెస్ స్టార్ట్ అయ్యి ఆగిపోయినప్పటి నుంచి ఎప్పుడైతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు వైట్ డిశ్చార్జ్ చూస్తాము. సో ఇమ్మీడియట్లీ మెన్సెస్ అయిపోయిన వెంటనే కొంతమంది వైట్ డిశ్చార్జ్ అని కంప్లైంట్తో వస్తూ ఉంటారు. అదేంటంటే ఇది ఈ పీరియడ్లో వచ్చే వైట్ డిశ్చార్జ్ వైట్గా క్లౌడీగా ఉంటుంది, బట్ స్మెల్ ఉండదు. సో ఈ టైంలో నోటీస్ చేయొచ్చు. అండ్ అరౌండ్ ద ఓవులేషన్ మిడిల్ ఆఫ్ ద సైకిల్లో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో కూడా బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వైట్ డిశ్చార్జ్ కొంచెం నార్మల్ దానికన్నా ఎక్కువగా చూస్తాము. సో ప్యాంటీస్ వెట్ అవ్వడము, వైట్ డిశ్చార్జ్ కొంచెం మిల్కీ వైట్ ఉండడము, స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ అవ్వడము ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో నార్మల్. అండ్ వన్ మోర్ టైం అంటే బిఫోర్ మెన్సెస్ ఎప్పుడైతే మళ్ళీ ఈస్ట్రోజన్ హార్మోన్ డ్రాప్ అవుతుందో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అనేది కొంచెం థిక్ అవుతుంది.